సినిమా టికెట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదని కూడా కోమటిరెడ్డి ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. నిర్మాతలు దర్శకులు ఎవరు మా దగ్గరకు రావద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన. మాది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల కోసమే నిర్ణయాలంటూ కూడా కోమటిరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్లు ఎవరిమ్మన్నారు అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే ధరలు తక్కువగా ఉండాలంటూ కూడా ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చెప్పారు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని కూడా ఈ నేపథ్యంలో ఆయన గుర్తు చేశారు. ఈసారి పొరపాటు జరిగిందని కూడా మంత్రి కోమటిరెడ్డి ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజం మాట్లాడారా లేకపోతే భంగపాటు జరిగింది కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా? మొత్తం మీద అయితే సినిమా ఇండస్ట్రీకి అంటే సంక్రాంతికి రాబోయేటువంటి పెద్ద సినిమాలు ఉన్నాయి, టికెట్ల రేట్లు పెంచాలనేటువంటి ప్రతిపాదనలతోటి నిర్మాతలు ముందుకు వెళ్ళాలన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా భారీ హై బడ్జెట్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు? తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి బిజినెస్ అయితే, మంచి మార్కెట్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సినిమాలకి మేజర్ షేర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఈసారి గండిపడినట్లే అని నిర్మాతలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రవీంద్ర, ఏంటి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇది కోమటిరెడ్డి కామెంట్స్ ఏవైతే చేశారో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి అవి కేవలం దిద్దుబాటు మాటలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం అఖండ 2కి ఇచ్చిన పెంపు జీవో ప్రీమియర్ షోల గురించి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని నిన్న పాటించకపోవడం అనేది హైకోర్టుని ఆగ్రహానికి గురి చేసింది. అందులో భాగంగా ఈ రోజు విచారణకు వచ్చిన క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ సివి ఆనంద్ తో పాటు బుక్ మై షో సిఇఓకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా మీరు ప్రీమియర్ షోలు ఎందుకు కొనసాగించారు, టికెట్ రేట్ల పెంపును మీరు ఎందుకు తగ్గించలేదు అనే దాని మీద ధర్మాసనం సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుండడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించారు. 100 కోట్ల రెమ్యునరేషన్లు హీరోలకు ఎవరిమ్మంటున్నారు, పేదలకి మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇకపై ఎలాంటి పెంపులు ఉండబోవు, పొరపాటు జరిగింది అనేది ఆయన చేస్తున్న కామెంట్. అంచుమించు ఇదే తరహాలో మొన్న సెప్టెంబర్లో ఓజీ రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్ల పెంపు గురించి కోర్టుకు ఒకరు కేసు వేసినప్పుడు ఆయన ఇదే తరహా కామెంట్లు చేశారు. అప్పుడు కూడా మేము ఇకపై పెంచామన్నారు, మళ్ళీ అఖండ 2కి పెంపునిచ్చారు. మళ్ళీ మనం ఇంకా వెనక్కి వెళ్తే పుష్ప 2 ఆ సమయంలో ఏదైతే సంధ్య 70mm థియేటర్లో ఆ ఘటన జరిగి ఒక మహిళ మృతి చెందిందో అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సీరియస్ గా ఇకపై పెంపులు ఉండవు అన్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం ఒక రకంగా చూసుకుంటే ఏడాది కాలంలో 3వసారి మేము పెంచాము అని చెప్పడం, ఇలా చెప్పడము, మళ్ళీ నిర్మాతలు రావడము, మళ్ళీ ఇవ్వడము, జీవోలు ఇచ్చి అది ముఖ్యమంత్రి నోటి మాట కింద చూడాలంటారా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాజ్ యూజువల్ గా మంత్రి హోదాలో వారు మాట్లాడినటువంటి మాట కింద చూడాలంటారా? దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ కామెంట్స్ ని? ఇక్కడ చాలా సున్నితమైన రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే అఖండ 2కి అనుమతి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకు బాలకృష్ణ కథానాయకుడు కావడం, టీడీపీతో కావచ్చు, చంద్రబాబు నాయుడుతో కావచ్చు, బాలకృష్ణతో కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సన్నిహిత స్నేహం ఏదైతే ఉందో ఆ కారణం అనేది ఒకటి ప్రేరేపించి ఉండొచ్చు. ఓజీకి కూడా అలాగే జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లకుండా ఇవన్నీ జరుగుతున్నాయని మనం అనుకోలేము. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే పొరపాటు అంటున్నారో ఆ పొరపాటుని మనం చిన్న పొరపాటుగా చూడలేము. ఎందుకంటే కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మా ఉత్తర్వులను పాటించట్లేదు, మీరు పెంపును అలాగే కొనసాగిస్తున్నారు అనేది. ఇప్పుడు మంత్రి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటి మీద ఎంతవరకు కట్టుబడి ఉంటారనేది మనకు కేవలం ఒక 20-25 రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు మనకు దాదాపుగా 7 సినిమాలు రాబోతున్నాయి. వాటిలో కనిష్టంగా 3-4 సినిమాలు అయితే ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపుని కోరతాయి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరస్కరిస్తుందా, మళ్ళీ ఏదైనా కొత్త పాట పాడుతుందా అనేది చూడాలి. నిర్మాతల వెర్షన్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటికే మంత్రి కామెంట్స్ తోటి ఒక ఎంత ఆందోళన అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్, మళ్ళీ కోర్టు గైడ్ లైన్స్ ఏమైనా వస్తాయా, దీనికి సంబంధించి మనం ఏం చేయాలనేటువంటి ఒక తర్జన భర్జన అయితే పడుతున్నారు కదా. అంటే దిల్ రాజు నెగోషియేట్ చేస్తారు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ తోటి. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఇప్పుడు దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఆయనకు ఒక అధికారిక పదవి ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిత్వం ఆయనే చేయాలి. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఆయన మధ్యవర్తిత్వం చేసినా చేయకపోయినా ఇక్కడ కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో
వాటికి అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. మ్మ్. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రభుత్వంతో మాట్లాడగలరు కానీ కోర్టుతో మాట్లాడలేరు. మ్మ్. కాబట్టి కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఇప్పుడు ఆ 2 వారాలు గడువు ఇచ్చింది. ఇది బుక్ మై షో సీఈఓకి, తర్వాత మన హోమ్ సెక్రటరీ సివి ఆనంద్ గారికి. వాళ్ళిద్దరూ కౌంటర్ ఏదైతే దాఖలు చేస్తారో, అంటే వాళ్ళ సమాధానం ఏదైతే ఉంటుందో దానికి కోర్టు సంతృప్తి చెందితే కనుక ఈ ఇష్యూ అనేది ఇక్కడతో ముగిసిపోతుంది. లేదు మీరు పదే పదే చేస్తున్నారు కాబట్టి మేము ఈ చర్యలు తీసుకుంటాము అని కోర్టు కనుక ఏదైనా గైడ్ లైన్స్ కానీ ఆదేశాలు కానీ ఇస్తే దాని ప్రభావం ఇంకోలా ఉంటుంది. ఈలోగా దిల్ రాజు కావచ్చు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది రూపొందించడం చాలా అవసరం. ప్రతిసారి జీవోలు ఇవ్వడం, ఒకళ్ళు కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ఆపాలని చెప్పడం, ఇదంతా కూడా రిపీట్ అవుతోంది. Oh. మనకు ఏపీలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది అంటే ఈ ధరల మీద పోరాడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. సో కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే కొంచెం సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలను అయితే ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కోమటిరెడ్డి వ్యక్తిగతంగా చెప్పినటువంటి మాట, మంత్రి హోదాలో ఉండి కామెంట్ చేశారు కాబట్టి ప్రభుత్వం మాట కిందే దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఆ సినిమాలు ఖచ్చితంగా టికెట్ ధరల పెంపు ఉంటే మాత్రమే అవి దీనికి సంబంధించి హిట్ టాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ని బట్టి, వసూళ్లను బట్టి హిట్ కింద లెక్కేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ ధరల పెంపు మంచి సీజన్ కాబట్టి ఆ స్థాయిలో టికెట్ ధరలను పెంచితే తప్ప మేము పెట్టినటువంటి బడ్జెట్ మాకు వచ్చేటువంటి పరిస్థితులు లేవని నిర్మాతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే కోమటిరెడ్డి కామెంట్స్ని చూస్తే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ విషయంలో చేతులు ఎత్తేసినట్లుగా అయితే కనపడుతోంది.